హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే దివ్యాంగులకు సంబంధించి ఈ పెన్షన్లు రీఅసెస్మెంట్లో భాగంగా ఇవాళ కూడా చాలా ప్రాంతాల్లో ఆ, ఈ హెల్త్ చెకప్లకు సంబంధించి జరిగింది. అయితే ఆ, గత వారానికి ఈ వారానికి కాస్త కొంచెం పెరిగిందనే ఎక్కువ మంది వచ్చి చేయించుకుంటున్నారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఉన్నతాధికారులు మాత్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సంబంధించిన అధికారులకు మాత్రం ఖచ్చితంగా వీడియోగ్రఫీ చేయండి, అదేవిధంగా ఫోటోలు కూడా తీసుకోండి వాళ్ళు వచ్చి హెల్త్ చెకప్లు చేసుకునే సందర్భంలో అనేది ఉన్నతాధికారులు చెప్తే, కొన్ని చోట్ల మాత్రమే చేస్తున్నారు, కొన్ని చోట్ల మాత్రం ఎక్కడ కూడా ఆ విధంగా చేయట్లేదు. సో దానివల్ల వాళ్ళు దివ్యాంగులు బాధపడేది ఏరా అంటే, సార్ మాకు మళ్ళా ఏదైనా సరే అన్యాయం జరుగుతుందేమో ఒక ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సో దయచేసి ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి హెల్త్ సెంటర్ల వద్ద. అదేవిధంగానే ఆ హెల్త్ సెంటర్ల వద్దకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా గౌరవప్రదంగా వ్యవహరించండి. అదేవిధంగానే వాళ్ళ జీవితం ఆ సదరన్ సర్టిఫికేట్తోనే ముడిపడి ఉంది కాబట్టి మీరు ప్రభుత్వ నిబంధనలు పాటించి ఎవరి మీద జాలి చూపాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నిబంధనలు పాటించి వాళ్ళకి అన్యాయం చేయకుండా న్యాయపరంగా చేస్తే చట్ట ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్పింది అదే స్థాయిలోనే వాళ్ళకు న్యాయబద్ధంగా వాళ్ళకు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం వాళ్ళ వద్ద నుంచి డిమాండ్ అయితే వస్తుంది. సో ఇదే విషయాన్ని ప్రతి ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. ఉదాహరణకి చిత్తూరు కలెక్టర్ గారు అధికారులకు ఆదేశించారు. మొన్న కూడా పోయిన వారం కూడా తిరుపతిలో కమిషనర్ గారు మౌర్య గారు కూడా మేడం గారు హెల్త్ సెంటర్ల వద్దకు వెళ్ళి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళకు చట్ట ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు వాళ్ళకందరికీ కూడా ఈ సదరన్ సర్టిఫికెట్లు మంజూరు చేసే విషయంలో హెల్త్ చెకప్లు అనేది పారదర్శకంగా జరగాలంటూ కూడా ఆమె క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అదేవిధంగానే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇట్లా నెల్లూరు కావచ్చు, ఇట్లా గూడూరు, ఇట్లా కొన్ని చోట్ల జరిగే సెంటర్లో ఏదైతే ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో కడప కానీ, అనంతపురం కానీ, కర్నూలు కానీ ఇట్లా చాలా ప్రాంతాల్లో అధికారులు మాత్రం ఉన్నతాధికారులు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారే కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ రకంగా హెల్త్ డాక్టర్లు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వ్యవహరించడం లేదనే ఆరోపణలు మాత్రం దివ్యాంగుల నుంచి బలంగా వినపడుస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మళ్ళా కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మేడం గారు తిరుపతి కమిషనర్ గారు ఆమె హెల్త్ సెంటర్లో తనిఖీలు చేసిన సందర్భంగా ఆమెను విష్ చేస్తూ కూడా కొంతమంది పెట్టారు. మేడం నమస్తే మేడం, మీలాంటి అధికారులు ఉన్న కారణంగా ఇప్పటి వరకు కూడా కొంతమందికి న్యాయం జరుగుతుంది, దీన్ని అట్లే కొనసాగించండి అని అంటూ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇట్లా చాలామంది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. సో మరికొంతమంది వచ్చి దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లో ఎవరికైనా 15,000 పెన్షన్ అపీల్ చేసుకున్న వారందరికీ నోటీస్ వచ్చుంటే ప్లీజ్ సెండ్ అని పెట్టారు తను బాబా ఫక్రుద్దీన్ గారు. వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు అనుకుంటానండి, 15,000 రూపాయల వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు కదా. నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించి కామెంట్స్ ఈ లేటెస్ట్ ఈ 2 రోజుల్లో పేరు పెట్టలేదు తను. సార్ తొలగించిన వారిని చూస్తే మొత్తం వికలాంగులే, చూస్తే పర్సంటేజ్లు దారుణంగా తగ్గించారు, కావాలని చేసినట్లు ఉంది, వికలాంగులను తిప్పిస్తున్నారు. AFIFA పేరు అది కరెక్ట్గా లేదండి సార్, మీ పేరు కరెక్ట్గా పెట్టాలి సార్ అక్కడ. సరే అట్లా పెట్టాడు అట్లేం లేదండి. బోగస్ తీసేయాలనేది ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన. సో దాని ప్రకారమే వెళ్తా ఉన్నారు. ఇంకొచ్చి మనోహర్ గారు మనోహర్ రావు, లక్ష్మీ మనోహర్ రావు అంట. సార్ మా సన్కి 87 లోకోమోటర్ నాట్ రికమెండెడ్ నోటీస్ ఇచ్చారు, KGH వైజాగ్ వెళ్ళాము, నాకు ఏమి ప్రాబ్లం లేదు కదా అన్నాడు, డాక్టర్ ఏమైందో తెలీదు అని పెట్టాడు తను. క్లారిటీకి లేదు సార్ మీరు పెట్టింది. వెంకట వంశీ శర్మ, అక్టోబర్కి సంబంధించి సదరన్ స్టార్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ఆల్రెడీ జరుగుతున్నాయి సార్. సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మీకు సంబంధించినటువంటి అక్కడ లోకల్గా మీరు దీనికి సంబంధించి దాన్ని ఏమంటారు నోటీసులు తీసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించి
మీకు మరోసారి అవకాశం ఇస్తారు. ఆ సందర్భంలో మీరు వెళ్ళి దాన్ని కానీ చెకప్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా ఇంకా కూడా కొంతమంది పెట్టారు దాన్ని ఇట్లా. మొత్తం మీద దీనికి సంబంధించి మాత్రం ఇవాళ ఉన్నటువంటి సమాచారం ప్రకారం చాలా ప్రాంతాల్లో ఈ హెల్త్ సెంటర్ల వద్ద మాత్రం కాస్త దివ్యాంగులు వచ్చి వాళ్ళు హెల్త్ చెకప్లు చేసుకోవడం జరిగింది. సో ఇంకా కూడా స్పీడప్ పెరగాలి. ఎందుకంటే ఒక్కొక్క హెల్త్ సెంటర్లో 100 మంది వరకు ఇవ్వడం జరిగింది. 100 మందికి అంటే రకరకాలుగా ఉన్నటువంటి దివ్యాంగులకు వాళ్ళకి సంబంధించి 100 మందికి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు అక్కడికి వచ్చి హెల్త్ సెంటర్ల వద్ద హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఆవేదన, వాళ్ళ ఆందోళన ఒకటే, మాకు న్యాయం చేయండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఇప్పటికే ప్రభుత్వ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం డాక్టర్ల బృందాలు వాళ్ళకి హెల్త్ చెకప్లు చేయడానికి ఉన్నాయి. బట్ ఇంకొకటి ఏంటంటే ఇందాక నాకు టక్కుని స్విచ్ ఆఫ్ ఇందాక నోటీసులు ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో నోటీసులు రాలేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆ నోటీసులకు సంబంధించి కూడా అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే అది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాము, 1 by 1 ఇస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే వాళ్ళు ఏం కంటిన్యూగా ఇస్తున్నారే కానీ నోటీసులు ఇచ్చిన వాళ్ళు వెళ్ళడం లేదు. నోటీసులు రాని వాళ్ళు మాకు నోటీసులు రాలేదు కదా అని చెప్పి వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. అంటే 1 by 1 నోటీసులు అంటే వాళ్ళకు ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళు దీని ప్రకారం అందరికీ నోటీసులు ఇస్తూ ఉంటారు. బట్ ఈ నోటీసులు సర్వ్ చేసే విషయంలో కొన్ని చిన్న చోట్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా సెర్చ్ చేసుకొని వాళ్ళు ఇచ్చే సందర్భంలో ముందు కొంతమందికి అయితే ఇస్తున్నారు కానీ తీసుకున్న వాళ్ళేమో వెళ్ళడం లేదు. మేము వెళ్తాము మాకు నోటీసులు ఇవ్వండి అనే వాళ్ళకి నోటీసులు చేరడం లేదు. ఇది జరుగుతుంది. సో బహుశా ఆల్మోస్ట్ ఈ వారంలో అందరికీ కూడా నోటీసులు వెళ్ళిపోతాయని చెప్తున్నారు. సో మొత్తం మీద తీసుకున్న వాళ్ళు మాత్రం మీ వైపు తప్పు లేకుండా మాత్రం 100% మీరు ఈ హెల్త్ సెంటర్ల వద్ద హెల్త్ చెకప్కి వెళ్ళండి. 100% మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు వెళ్లకుండా పోతే మాత్రం మనం గతంలో మాట్లాడుకున్నట్టు మళ్ళా మీకే అపవాదు వస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. అందరికీ పింఛన్లు వస్తాయి, నవంబర్కి వస్తాయి, డిసెంబర్కి వస్తాయి, దాని తర్వాత కూడా వస్తాయి. ఏదో నాకు తెలిసి అంటే తక్కువ పర్సంటేజ్లో, అంటే నేను చెప్పకూడదు, తక్కువ పర్సంటేజ్లోనే పింఛన్లు అనేది పోతాయి. అంటే అవి కంప్లీట్గా మీకు అర్థమైంటుంది, కంప్లీట్గా కొన్ని బోగస్గా ఉన్న వాళ్ళు మాత్రమే పోతాయి. కాబట్టి మీరు నిజమైన అర్హులు ఎవరు కూడా భయపడిపోకండి. 100% మంచి జరుగుతుంది. కాకపోతే అప్పట్లో గతంలో ఒక 20 సంవత్సరాలకు ముందు గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నారు. కాబట్టి హెల్త్ చెకప్లు జరుగుతుంది. కాబట్టి పర్సంటేజ్ విషయంలో ఏదైనా 1%, 2%, 5% తగ్గచ్చు అంతే తప్ప ఎక్కడా కూడా పింఛన్ల విషయంలో కానీ లేదా మిగిలిన మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ విషయాల్లో మీరు ఇంకోటి కూడా మీరు అధైర్యపడవచ్చు. సార్ మరి మీరు అంటున్నారు 1%, 2%, 5% తగ్గిపోతే మాకు రకరకాల పింఛనే కాదు కదా, రకరకాల బెనిఫిట్స్కి సంబంధించినట్టు కూడా మేము కోల్పోతాం కదా అని కూడా అనొచ్చు. ఆ విషయంలో కూడా అధికారులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కూడా. ఎవరికి కూడా అంటే ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం నిబంధనల ప్రకారం ఎవరికి కూడా అన్యాయం జరగకుండా 100% వాళ్ళకి అందరికీ కూడా పర్సంటేజ్ విషయంలో, ఎందుకంటే వాళ్ళకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. అంటే బాడీలో ఏమేమి ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి దానికి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి ఏంటి అనేది దానికి వాళ్ళకి చాలా క్లారిటీగా ఉంటుంది. క్లియర్గా ఒక పట్టికలాగా వాళ్ళకు ఉంటుంది. వాటన్నిటిని కూడా పారామీటర్స్ వేసుకున్న తర్వాతనే మీకు పూర్తి స్థాయిలో ఈ పర్సంటేజ్ అనేది వేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా ఆ విషయంలో అన్యాయం అయితే జరగదు. ఒకవేళ అట్లా ఏదైనా జరిగితే కూడా మళ్ళా కూడా రీఅప్లై చేసుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నారు. నిజంగా మీకు ఆ విషయంలో ఇప్పుడు ఒకసారి గతంలో మీరు ఎప్పుడో 10-15 సంవత్సరాలు తీసుకుంటారు, ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారే అనుకోండి, మీకు మళ్ళీ పర్సంటేజ్ తగ్గింది, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంది అని అనుకుంటే వెంటనే మీకేం పింఛన్ ఆపేయరు. మళ్ళీ మీరు రీఅసెస్మెంట్ పెట్టుకోవచ్చు. మీకు అనుమానం ఉంది, సార్ మాకు ఇది అన్యాయం జరిగింది, మాకు అనుమానం ఉంది అంటే మళ్ళీ మీరు రీఅసెస్మెంట్ పెట్టుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే కంప్లీట్గా ఎన్ని రోజులైనా సరే దీన్ని రీఅసెస్మెంట్ పెట్టుకోండి. వాళ్ళకున్న అనుమానాలు పోయేంత వరకు కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చి హెల్త్ చెకప్లు కూడా చేసుకున్నాను కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి పెట్టుకోవచ్చు అలా. సో అలా జరగదు మ్యాక్సిమం ఇక మీదట. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మరి చూద్దాం, ఒకవేళ అలాంటి ఏదైనా సరే ఒకటి జరిగితే మళ్ళీ మీకు సంబంధించిన యూనియన్ నాయకులు ఇలా వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళతో పాటు కూడా కలిసి అధికారులను కలిసి మీరు రీఅసెస్మెంట్ కూడా
ఫైట్ చేయొచ్చు, పెట్టుకోవచ్చు. సో పెన్షన్ల విషయంలో మాత్రం ఎవరు అధైర్యపడబాకండి, ఆందోళన పడబాకండి. అంటే ఇప్పటికి ఉన్నటువంటి ఇష్యూస్లో మాత్రం ఎవరికి కూడా పెన్షన్ లాగే ఛాన్సే లేదు. అట్ ద సేమ్ టైం కొత్త పెన్షన్లు, విడో పెన్షన్లు కానీ ఇట్లా ఒంటరి మహిళ వీళ్ళకందరికీ కూడా అటువంటివన్నీ కూడా 1 by 1 స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఫ్యూచర్లో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ 15,000, 10,000 ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత, అంటే అనర్హులకి తొలగించిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్లు కూడా వాటి మీద కూడా రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత కొత్త పెన్షన్లు అనేది కూడా మ్యాక్సిమం మార్చ్ లోపలే ఇవ్వాలనే ఆలోచనతో కూడా గట్టిగా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మాత్రం హెల్త్ సెంటర్లో మాత్రం, ఎందుకంటే రేపు ఎల్లుండి 2 రోజులే ఉంది, మళ్ళీ పండుగలు వచ్చేస్తాయి. ఎందుకంటే వారంలో 3 రోజులే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎల్లుండి మాత్రం నోటీసులు తీసుకున్న వాళ్ళు, పోయిన వారం నోటీసులు తీసుకొని వెళ్ళని వాళ్ళు ఇమీడియట్లీ మీరు వెళ్ళి హెల్త్ చెకప్ మాత్రం చేసుకోండి.